హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వాల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇది నిన్నటిది ఒక క్లిప్ అనమాట. ఇది ఒక క్లిప్ వచ్చేసి నిన్నటిది. నిన్న మా అమ్మ వచ్చిందనమాట. ఉదయం 10:30కి అలా వచ్చింది. అందుకే వీడియో అయితే షూట్ చేయలేదు. ఓన్లీ ఇది ఒక క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట. మా చిన్నోడు వచ్చినమ్మడే సడన్గా కనిపించాలి మా అమ్మ అనేసి మా యశ్ బయట వస్తున్నాడని చూసి డోర్ గడేసిండు. వచ్చినమ్మడే డోర్ ఓపెన్ చేసి చూస్తే మా అమ్మని చూశాడనమాట. వాడికి చాలా ఇష్టము. ఇంకా అసలు వెళ్ళనివ్వలేదు ఈరోజు. ఆ రోజు వెళ్ళొద్దు అని చెప్పి అలాగే ఉంచాడనమాట. నార్మల్గా అయితే నిన్ననే వెళ్ళేది, కానీ ఇంకా వాడు అడుగుతున్నందుకు వెళ్ళలేదు. ఇంకా ఉదయాన్నే మా అమ్మ వచ్చింది కాబట్టి షుగర్ పేషెంట్స్ కదా, అందుకని అంబలి చేశాను. అలాగే టీ కూడా మా అమ్మనే చేసిందనమాట. అలాగే బయట ఊడ్చి నేను లేచే వరకే ఊడ్చిందనమాట. ఊడ్చి ఇంకా బయట కూర్చొని నార్మల్గా ఫోన్ చూస్తుంది. మా అమ్మ వచ్చిందంటే బయట ఊడ్చే పని ఉండదన్నమాట నాకు. ఎలాగో ఈరోజు నుంచి హాలిడేస్ కాబట్టి కొంచెం లేవలేదు నేను. హాలిడేస్ లేకపోతే స్కూల్ ఉంటే తొందరగానే లేస్తా. ఇంకా మొత్తం అయితే ఊడ్చేసి బట్టలు కూడా తీసి మడత వేసి పెట్టిందనమాట బయట ఉతికిన బట్టలు. ఆయన కూడా లేచి అక్కడైతే కూర్చుండు టీవీ దగ్గర. మా పిల్లలు ఇంకా లేవలేదన్నమాట. ఈరోజు ఫ్రైడే కదా, నేను మర్చిపోయాను ఫ్రైడే అనేసి. పిల్లలకు స్కూల్ లేకపోతే అసలు వారాలు కూడా గుర్తుండదు. ఫ్రైడే మర్చిపోయాను, క్లీన్ చేయలేదన్నమాట. తర్వాత క్లీన్ చేసాను. ఇది వచ్చేసి కంగన్ వాటర్ మిషన్. దీనికి మేము కరోనా ముందు తీసుకున్నాం అనమాట. అంతా వైర్స్తో నిండి ఉంటుంది. 2 lakhs అనమాట దీనికి. ఓన్లీ ఆ ఒక్క మిషన్కే 2 lakhs. తర్వాత ఆర్ఓ మిషన్ కూడా తెచ్చుకొని ఫీడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో నేను చియా సీడ్స్ వేసుకొని తాగుతున్నాను అనమాట. ఆ కంగన్ మిషన్ వచ్చేసి 2 lakhs పైన ఉందన్నమాట. 2019లో తీసుకున్నాము. మాకు అప్పుడు 2 సార్లు మా ఆయనకు నాకు ఇద్దరికి కరోనా వచ్చిందనమాట. మరి వాటర్ వల్లనే తగ్గిందో ఏమో తెలీదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అమ్మ మా పెద్దోడిని లేపుతుందనమాట. ఫ్యామిలీలో ఫస్ట్ పుట్టింది వాడే కాబట్టి మా పెద్దోడు అంటే మా అమ్మకు కొంచెం ఇష్టం అనమాట మిగతా వాళ్ళతో పోలిస్తే. ఇంకా ఇక్కడ మా చిన్నోడేమో అప్పుడు లేచి బ్రష్ చేస్తున్నాడు. 9 అవుతుంది టైము. ఈరోజు స్కూల్ లేదు కదా, డైలీ ఉదయాన్నే 6కి లేపి పంపిస్తుంటే కదా హాఫ్ డే స్కూల్స్కి. ఇంకా ఈరోజు స్కూల్ లేదు కదా అనేసి ఈరోజు అయితే లేపలేదనమాట. ఇంకా మా చిన్నోడు బలవంతంతోనే మా అమ్మ నిన్న వెళ్ళకుండా ఉందన్నమాట. ఇంకా డబ్బులు ఇస్తుంటే తీసుకోవట్లేదు, నువ్వు వెళ్తే నేను తీసుకోనని చెప్పేసి తీసుకోవట్లేదు అనమాట. అందుకని ఇంకా ఉండిపోయింది. ఇంకా నేను ఫ్రైడే అని మర్చిపోయానని చెప్పాను కదా, నేనేమో లోపల డెటాల్ వేసి క్లీన్ చేశాను ఇంట్లో. మా అమ్మనేమో బయట కడుగుతుంది. ఇక్కడ మా అమ్మకు మా ఆయనకి అంబలు పోసిన. ఇంకా అందరికీ 5 బాదం అయితే నానబెట్టి ఉంచిన బాదము నైట్ నానబెట్టి ఉంచిన అనమాట. ఇవి పిల్లలకి, నాకు, మా అమ్మకు, మా ఆయనకు అనమాట. మా జస్ట్ ఇంకా బ్రష్ చేసుకుంటూనే ఉన్నాడు. ఇంకా నేను కూడా ఇప్పుడే తాగేద్దామని చెప్పేసి నేను కూడా తీసుకొచ్చుకున్నా. అలాగే అప్పుడే మా సూపర్వైజర్ కూడా వచ్చాడనమాట. ఆయనకు కూడా పోసి ఇచ్చిన. ఇంకా రైస్ అయితే వండుతున్నాను అనమాట. వెళ్ళేటప్పుడు తినేళ్తుందేమో అనేసి. అంబలతోనే అక్కడ వరకు పోవడం ఇబ్బంది కదా షుగర్ పేషెంట్స్ అని ఇంకా అలా రైస్ వండి మా అమ్మతో ఈరోజు కర్రీ చేయించాలనుకుంటున్నాను అనమాట. ఇక గడపకైతే పసుపు పెట్టి ఇంకా బొట్లు అయితే పెడుతుంది. నేను పెడతానంటే కూడా ఇంకా నువ్వు పెట్టే వరకు, వంట చేసి పెట్టే వరకు లేట్ అవుతుంది అనేసి నేను పెడతానులే అని పెడుతుంది అనమాట. ఈరోజు కొంచెం బ్యాగ్ ఉందన్నమాట. ఆ బ్యాగ్ ఒకదానికి తీసుకెళ్ళడానికి బరువు అవుతుంది అనేసి నిన్న వెళ్ళనివ్వలేదు. ఈరోజు మా ఆయన వచ్చేసి అక్కడ సైడే, హైదరాబాద్ సైడే వెళ్తున్నాడు. ఇంకా వెళ్ళేటప్పుడు కార్లో తీసుకెళ్తాడని ఇంకా ఆపామన్నమాట. ఇప్పుడు మా ఆయన లేచి రెడీ అయ్యేలోపు మా అమ్మ కూడా రెడీ అవ్వాలి. ఇంకా మా అమ్మతో పులుసు చేయించేద్దామనేసి టమాటాలు అయితే పక్కకు పెట్టేసిన. పులుసు బాగా చేస్తుంది, అంటే అన్ని కూరలు బాగానే చేస్తుంది. నాకు ఎందుకో పులుసు తినాలనిపించింది అనమాట. నార్మల్ పులుసే అనమాట. అందులో మనము బెండకాయలు లేకపోతే బోటి అవి వేయించుకుంటాం కదా, అలాంటిది ఏం లేదు. ఓన్లీ నార్మల్ పులుసు చేయమని చెప్పి సైడ్కి పెట్టేస్తే ఈయన రెడీ అయి ఉన్నాడు అనమాట. మళ్ళీ మా అమ్మ ఇంకా స్నానమే చేయలేదు. నేను రెడీ అయిన తర్వాత చేస్తా కర్రీ, లేకపోతే నేను వంట చేసుకుంటుంటే ఆయన వెళ్ళిపోతే కష్టం, మళ్ళీ నన్ను దింపరు ఎవరని చెప్పేసి ఇంకా తొందరగా స్నానం చేసుకుని వచ్చి చేస్తాంది. నేనేమో ఇక్కడ మూలకు చెంబు అయితే మార్చేసాను. అలాగే పూజ చేసుకున్నాను అనమాట ఇంట్లో. చేసుకొని మా షాప్ది కొంచెం 1 month అవుతుంది, అది చూస్తున్నాను అనమాట. దాన్ని ఏమంటారు, డైలీ ఎంత ఉందనేది కొంచెం లెక్కలు అయితే చూసి రాసి పెడుతున్నా. పాత దానికి ఇప్పటిదానికి కంపేర్ చేస్తున్నాను అనమాట. మా అమ్మనేమో రెడీ అవ్వడానికి వెళ్ళింది. వచ్చిన తర్వాత టైం ఉంటే చేస్తా అన్నది. ఎందుకంటే ఈయన టక్కున వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ ఓన్లీ అది బ్యాగ్ ఎక్కువ బరువు ఉందని నిన్న వెళ్ళలేదు. మళ్ళీ ఈరోజు వెళ్ళిపోతే ఈరోజు కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదని మళ్ళీ 20కి మళ్ళీ మా అన్న కొడుకు బర్త్డే ఉంది, ఎలాగో రావాల్సి వస్తుంది. ఈరోజు ఒక్కరోజే అనమాట వెళ్ళి, మళ్ళీ ఈరోజు రేపు ఒక్కరోజు ఉండి మళ్ళీ రావాల్సిందే. ఇక్కడ కార్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాడు బయటికి వెళ్ళినాక. ఇది మా
ఏమంటారు దాన్ని, ఈ విన్సర్ కార్కి ఏదో పార్ట్ తీసుకొచ్చి ఇచ్చాడనమాట షోరూమ్ నుంచి. దానికి ఈరోజు చేంజ్ చేస్తామని చెప్పి రమ్మన్నారు. అందుకని ఆ కార్ తీసుకెళ్ళి అక్కడే ఒక 2-3 రోజులు అక్కడే పెట్టాల్సి వస్తుందంట. అక్కడ పెట్టేసి వచ్చేటప్పుడు బస్కి వస్తానని చెప్పి వెళ్తున్నాడు. ఈ కార్ వచ్చేసి నీడకి ఎడుతున్నాడు అనమాట. ఎండ చాలా ఎక్కువ ఉంది. సైడ్కి గ్రీన్ కలర్ మ్యాట్ కట్టుకున్నాడు అనమాట కార్ కోసమని. ఇక్కడ సైడ్కి చూపిస్తాను చూడండి. ఇక్కడే కొంచెం నీడ ఉంది కదా, అక్కడే అనమాట. పైన గ్రీన్ కలర్ మ్యాట్ కొంచెం కొంచెం కనిపిస్తుంది కదా, అక్కడ కార్ పెట్టేసి ఈ కార్ తీసుకెళ్తాడు. ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ వీడియోస్లో, షాద్నగర్ వెళ్ళేటప్పుడు హైవే పైన కుక్క అడ్డం వచ్చి కారుకు తగిలిందనమాట. అది దానికి ఏం కాలేదు, కానీ ఈ కార్కి అయితే ముందర అది ఇట్లా హోల్స్ ఏదో ఉంటుంది పట్టిలాగా, అది పోయింది. ఏమంటే ఇన్సూరెన్స్లో వస్తుంది అనుకుంటే ఐటమ్ రావట్లేదు. 5,000 అంట ఎక్స్ట్రా పే చేసి అది పెట్టాలంటే అక్కడే 3 days అక్కడే పెట్టారమ్మని చెప్పారు. అందుకని ఈరోజు తీసుకెళ్తుండు. ఇది వచ్చేసి విన్సర్ బ్యాటరీ కార్ అనమాట. 1 year వరకు ఫ్రీ. మనకు ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నా సరే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదనమాట, ఫ్రీ. December 18th రోజు తీసుకున్నాడు. అప్పుడు తీసుకున్న వాళ్ళకే ఫ్రీ అనమాట. తర్వాత తీసుకున్న వాళ్ళకి ఎవరికి వచ్చలేదు, మాకే మళ్ళీ ఈ December 2025 వరకు ఫ్రీ ఎక్కడ ఛార్జింగ్ పెట్టినా సరే. ఇంకా ఈ కార్లో ఉన్న సామాన్లు అన్నీ ఆ కార్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాడు. ఇది ఇంకా అక్కడే పెట్టాల్సి వస్తుంది కదా 3 days. అందుకని ఇవన్నీ ఈయనకి అవసరం ఉన్నాయన్నమాట. చెక్ బుక్స్ అవన్నీ ఎక్కడికైనా పోయినప్పుడు సడన్గా మర్చిపోతుంటాడు ఇంట్లో పెట్టుకుంటే. అలాగని కార్లో పెడితే ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే వెంబడే ఉంటుంది కదా అని కార్లో పెట్టిండు. ఇంకా మా అమ్మ అయితే బయలుదేరుతుంది. మా అమ్మని అక్కడ వదిలేసి ఈయన అత్తాపూర్ ఏమనుకుంటా వెళ్ళేది. అక్కడికి వెళ్ళి వస్తానని చెప్పిండు. మేము వెళ్దాం అనుకున్నాము. మా చిన్నోడికి కొంచెం కళ్ళు ఏదో ప్రాబ్లం ఉందన్నమాట. కింద ఏమైనా ఏడ్చినప్పుడు కానీ వాటర్లో ఎక్కువసేపు ఉంటే కన్ను కింద సైడ్ కొంచెం వాచినట్టు అవుతుంది, రెడ్గా అవుతుంది అనమాట. ఇక్కడ షాద్నగర్లో చూపిస్తే ఒకసారి హైదరాబాద్లో చూపించానని చెప్పారు. ఇంకా ఇన్ని రోజులు ఆయనకు స్కూలే ఉంది కాబట్టి ఇంకా హాలిడేస్ వచ్చినప్పుడు తీసుకెళ్దామని చెప్పిన అనమాట. ఇంకా ఈరోజు వెళ్దాం అనుకుంటే వెళ్ళి మళ్ళీ రిటర్న్లో బస్సుకు రావాల్సి వస్తుంది, కార్ లేదు కాబట్టి. అందుకని ఎండకు ఇబ్బంది అవుతుందని చెప్పి తీసుకెళ్ళలేదు. వీళ్ళేమో ఇంకా తెలుసు కదా, సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇలా ఫైటింగ్లు. నేను వీడియో షూట్ చేసే కన్నా ముందు నుంచి బీభత్సంగా కొట్టుకుంటున్నారు. నేను వీడియో ఆన్ చేసేసరికి ఇంకా ఇలా కిస్ ఇస్తున్నాడు అనమాట మా పెద్దోడు. అంతవరకు నేను ఇంతసేపు కొట్లాడుకున్నారు, ఇప్పుడేమో ఇట్లా యాక్షన్ చేస్తున్నారు అనేసరికి మేము ఎప్పుడు కొట్లాడినాం అంటున్నారు వీళ్ళు. ఇంకా ఈరోజు ఉదయం నుంచి ఇంకా ఈ విధంగా ఫైటింగ్ చేస్తూనే ఉన్నారనమాట. ఉదయం నుంచి టీవీ తప్పితే ఫోన్ తప్పితే టీవీ చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడ నేనేమో ఫోన్ తీసుకున్నాను అనమాట. ఉదయం నుంచి ఫోన్ చూస్తున్నారు మీరు. రేపటి నుంచి డాడీ అమ్మడే ఫోన్స్ పంపిస్తానని చెప్తే ఫోన్ తీసుకున్న తర్వాత ఈ ఫైటింగ్ స్టార్ట్ అయినాయి. టీవీ చూసినా సరే ఫోన్ చూసినా సరే సైలెంట్ ఉంటారు ఎవరంతకు వాళ్ళు. ఇంకా ఏవి చేతిలో లేకపోతే ఇలా ఫైటింగ్స్ అనమాట. ఇంకా వీళ్ళతో ఒక 1.5 month ఈ విధంగానే ఇంకా సతాయిస్తుంటారు. మనమేమో వీళ్ళతోనో టార్చర్ అనుభవిస్తూ ఉండాలన్నమాట. ఈ ఇద్దరు మగపిల్లలు ఉంటేనేమో ఇదే సంగతి అనమాట. ఇక్కడ కొట్టుకునేది తెలియదు, ఎంత కొట్టుకునేది తెలియదు. 3:30 అవుతుంది. కొంచెం సేపు పడుకుంటే మా యశు సడన్గా లేపాడు అనమాట. బయట వర్షం వస్తుంది బాగా. అన్ని బట్టలు ఉన్నాయన్నమాట. బట్టలు ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేసి ఇదంతా తడిచిపోయింది అనమాట. రేకులు ఉన్నాయన్నమాటకే కానీ సైడ్ నుంచి మొత్తము జాయింట్ సరిగా లేదు. మొత్తం గాలి కొట్టుకుపోయి అన్నీ వాటర్ అయితే మొత్తం తడిచిపోతుంది అనమాట. బయట చూడండి ఒక 10 minutes పడిందేమో కానీ ఫుల్గా పడింది అనమాట. చూడండి 10 minutesలోనే ఇదంతా వాటర్ ఇట్లా వెళ్ళిపోతుంది. పాపం ఈరోజు మార్కెట్ ఉంది, కూరగాయల మార్కెట్. దాదాపు మా ఇంటి ముందే జరుగుతుంది, ఒక 1 kilometer జరుగుతుందేమో. మొత్తం తడిచిపోయినాయి చూడండి. అందరు ఇక్కడ వచ్చి నిల్చొని ఉన్నారు చూడండి. కూరగాయలు అన్నిటిపైన వాటర్ మొత్తం పోయినాయి. ఇంకా 5 కల్లా వెళ్దాం అనుకున్నాము మార్కెట్కి, కానీ ఇంకేం వెళ్తామో అంతా గలీజ్ వాటర్ అంతా దానిపైన వెళ్ళి ఉంటుంది. పాపం రైతులకు ఇంకా ఎంతమంది తీసుకురారో తెలియదు, కానీ ఇంకా వాటర్ అంతా మీద పోయి ఉంటుంది కదా, అట్లకించి మొత్తం. నేను ప్రతిసారి ఒక 5 అలా వెళ్తుంటే 5 o'clockకి అంతా మార్కెట్ అన్నాక బయట చాలామంది ఉంటారు, అంతమంది ఉంటారు చూడండి, అంతమంది ఉంటారు, ముస్తూ ఉంటారు కదా. ఆ వాటర్ అంతా మీద పోయి ఉంటుంది ఆకుకూరల మీద అనేసి ఇంకా ఈరోజైతే ఏం వెళ్ళట్లేదు మార్కెట్కి. మా ఆయనకు చెప్తే బయట నుంచి తీసుకురమ్మని చెప్పి ఇంకా మా పిల్లలు వచ్చేసి డబ్బులు ఇస్తే ఇవి ఎగ్ పఫ్స్ అయితే తీసుకొచ్చారు. మా పెద్దోడు ఆల్రెడీ తెచ్చుకొని తినేసింది అనమాట. ఇంకా మా చిన్నోడికి నాకు ఇద్దరికైతే తీసుకొచ్చుకున్నాము. ప్రజెంట్ ఈ వాయిస్ ఇస్తున్న టైం వచ్చేసి 4:32 అవుతుంది. ఇంకా వీడియో అనేది కంటిన్యూ. ఇంత పెద్ద పపాయ నిన్న
ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు అనమాట మా ఆయన. బయట నుంచి పిల్లలకు ఒక డాబా దగ్గర కుష్క పెట్టిండు అనమాట ఇంతకుముందు. వాళ్ళకి చాలా బాగా నచ్చింది అప్పుడు. అది గుర్తుపెట్టుకొని నిన్న కుష్క పార్సల్ తీసుకొచ్చిండు. అలాగే ఈ పపాయ తీసుకొచ్చిండు. ఈరోజు కట్ చేయాలి దీన్ని. ఇంతకుముందే చూపించాను కదా మనకు 3:45కి ఎంత వర్షం పడింది. ఇప్పుడేమో కరెక్ట్ టైం ఎంత అవుతుంది, 4:58 అవుతుంది. ఈ టైంకి మొత్తం చూడండి మళ్ళీ అప్పుడే ఆరిపోయింది అనమాట. వర్షం ఎంత పడ్డది అంత వర్షం అంతా ఆరిపోయింది. పైన చూస్తే ఎండ ఉంది, కింద మొత్తము వాటర్ అంతా ఎండిపోయింది. అంత ఎండ కొడుతుంది అనమాట ఇప్పుడు. ఇక్కడ మా లోపల చూడండి మొత్తము గాలికి దుమ్మంతా కొట్టుకొని వచ్చింది. అక్కడ గల్లీ నుంచి రోడ్ అనమాట, మార్కెట్ జరిగే రోడ్. ఆ రోడ్ నుంచి ఇక్కడ గాలికి పేపర్స్ కవర్స్ అన్ని ఇంటి ముందు కొట్టుకొస్తాయి అనమాట. ఇవి ఇంకా రెగ్యులర్గా ఇదే ఆ డోర్ ఓపెన్ చేసి ఉంటే ఇంక ఇక్కడే వచ్చేస్తాయి అన్న. ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే వేస్తున్నా. దాదాపు ఒక 1 వీక్ అవుతుంది అనమాట ఈ జ్యూస్ అయితే చేయక. మా ఆయనకు కూడా ఫోన్ చేశాను అనమాట, పాలమాకుల దగ్గర వస్తున్నాడంట. ఇంకా చేసి పెడితే ఆయన వచ్చిన తర్వాత తాగుతాడు. అందుకని ఇక్కడ కట్ చేసి ఇప్పుడు జ్యూస్ అయితే చేసి పెడతా. ఇది అలాగే క్యారెట్ బీట్రూట్ ఒక లెమన్ అనమాట, లెమన్ వేసి గ్రైండ్ చేసేసి కొంచెం జాలి పట్టేసుకుంటే సరిపోతుంది. ఇక 3 క్యారెట్లు 3 బీట్రూట్లు అయితే పైన పీల్ తీసేసుకొని కట్ చేసుకొని గ్రైండర్లో వేసేసుకుంటా. ఇక్కడ బయట జ్యూసర్ అయితే తీసుకున్నా, కానీ ఇంకా అందులో సరిపోదన్నమాట. ఇది ఎక్కువైపోతుంది. అందుకని మనం మిక్సీ జార్లోనే వేసి మిక్సీ చేసుకుంటాం అనమాట. ఇది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మనకు ఫేస్ కూడా లోపల నుంచి గ్లో వచ్చేస్తుంది. మనం పైన ఎన్ని రకాల క్రీమ్స్ సోప్స్ ఎన్ని వాడినా సరే పైన అవి వాడినంత వరకే ఉంటుంది కాబట్టి వాడినంత వరకే ఉంటుంది. కానీ వీటిని తీసుకోవడం వల్ల డైలీ తీసుకోవడం వల్ల మనకు ఫేస్ అనేది అప్పుడే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట, గ్లో అనేది. ఇంకా 1 వీక్ అయితే గ్యాప్ వచ్చింది. ఈరోజు అయితే చేద్దామనేసి ఫిక్స్ అయిపోయి చేశాను అనమాట. ఈరోజే క్యారెట్స్ అయితే అయిపోయినాయి. బయట తీసుకోదాం అనుకుంటే మొత్తం వర్షానికి అంతా పాడైపోయినాయి. ఇంక ఇక్కడ చూడండి గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసేసాను. ఒక నిమ్మకాయ అయితే స్క్వీజ్ చేస్తున్నాను అనమాట. అలాగే ఇందులోనే తేనె వేసేసుకొని దీన్ని వడగట్టుకుంటే మనకు జ్యూస్ అయితే అయిపోయింది. చూడండి వడగట్టిన తర్వాత ఒకసారి, ఎందుకంటే తేనె నిమ్మరసం కలిసిందా లేదా అని ఒకసారి అయితే వడగట్టుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నేనైతే గ్లాస్లో వేసుకొని మా ఆయనకైతే అలాగే గిన్నెలో అయితే తీసి పెడతాను. మీరు కావాలనుకుంటే ఇందులో యాపిల్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఉసిరికాయనైనా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఓన్లీ నిమ్మకాయ తేనె అలాగే క్యారెట్ బీట్రూట్ అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది, అంత బ్యాడ్గా ఏమి ఉండదు. చూసారు కదండి, ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.